తెలంగాణకు ముఖ్యంగా గోదావరిని సద్వినియోగం చేసుకోవాలంటే మనకు ప్రధానమైన సమస్య విద్యుత్తు. ఈ విద్యుత్ ఎట్లా ఎంత చీప్ అండ్ ఎఫోర్డబుల్ కాస్ట్ అంటే మామూలు రైతులు భరించేటువంటి శక్తిగా ఉండేటట్టుగా ఎట్లా మనం సప్లై చేయాలని అన్ని తలబద్దలు ఒప్పుకుంటున్నాం మన ఇంజనీర్స్ అందరూ కూడా. ఎందుకంటే రేపు తెలంగాణ వచ్చినా కూడా మనం ఎన్నో ఆశలు పెట్టి ఉంటాయి అనుకో. ప్రతి ఎకరాలు నీళ్ళు ఇస్తూ ఉంటున్నాం, భూమిలో ప్రతి వాడికి భూమి ఇస్తూ ఉంటున్నాం, చదువులు ఇప్పిస్తూ ఉంటున్నాం. ఇవన్నీ వాడు సాధన చేయకపోతే ఏమో అప్పుడే బాగుండే ఈ గాలి గురించి అనవసరం మీటింగ్లు పెట్టిందా చేసిందని మనం తిట్టిపోతారు. వెరీ ఫ్రాంక్లీ చెప్తున్నా, ఈయనైతే సభని పాడలే పాడి ఎవరైతే మన బాధ్యత ఏంటంటే ఇవాళ మన అందరి బాధ్యత ఏంటంటే పునర్నిర్మాణం చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వాడు ఈవెంట్ మినిస్టర్ పాడవుతాడు, వాడు పోయి వీడవుతారు. అధికారం మనకు కావాల్సింది అక్కడ. రేపు 1000 కోట్ల రూపాయలు గోదావరి ప్రణాళిక అయితే కావాల్సిన 50-100 కోట్లు వాళ్ళు తీసుకొని తెలవడం వాళ్ళు ఎక్కడ డబ్బులు తీసుకొని వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి. ఆ 900 కోట్ల రూపాయలన్నా కనీసం మీ గోదావరి మీద ఖర్చు పెట్టేటట్టుగా ఆ యంత్రాంగంలో ఉండాలి. ఆ స్థాయికట్టుగా మనం అందరం చెక్ డాక్స్ లాగా ఉంది. దానికి ఆ స్థాయికట్టుగా లేదు మన సోదరులు అనుకోండి, అన్ని రకాల అందరినీ ఇప్పుడు వీళ్ళు అనుకోండి. ఎవరైనా కూడా మేము దీనికోసం తెలంగాణ తెచ్చిచ్చాం కానీ మీకు, అంతేగాని మీరు జానారెడ్డి పోయి వీడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు తీసుకుని వాళ్ళకి దానికోసం ఏదే మరి ఇదంతా. అది సరే పునర్నిర్మాణ సమస్య చాలా పెద్ద సమస్య ఉన్నది. అది మనం హర్యానా నేర్చుకోవాలి. 10 సంవత్సరాలు వాడు చూపించారండి పంజాబ్తో పంచాయతీ పెట్టుకుని బయటకు వచ్చినట్టు అంత నవ్విన పంజాబ్ వాడు చూడకుండా మళ్ళీ వస్తారు తమ్మి తట్టబడి మా దగ్గరికి వస్తారు. వాళ్ళు 10 years లోపల వాళ్ళు పంజాబ్ కంటే ఎన్నో రెట్లు వాడు అధికంగా ఉండేట్టుగా చూపించారు. అదృష్టవశాత్తు ఇవాళ ఆంధ్రకు లేని తెలంగాణ కూడా ఇదే ఈ సంపత్తి. కమిటెడ్ సోల్జర్స్ ఉన్నారు ఇక్కడ అన్ని రంగాల్లో. డాక్టర్లు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఎవరు లేరు. అందుచేత వీళ్ళ యొక్క సహాయం చేత పైసలు కూడా అడిగారు. వాళ్ళు పనిచేసే అవకాశం మనకు ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళతో మనం తెలంగాణ. అంచేత ఈవేళ గోదావరి నది వరకు వచ్చేటప్పటికి సమస్య ఇదే లేదు. అది పోలవరం ఆగిందంటే అది పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ మన వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తుంటే ముంపు తగ్గించవాలి, ఆల్టర్నేట్ చూడాలి. అంతేగాని మీరు కట్టుకోండి మీకు వచ్చే 300 TMCలు అని కాదు. అంటే మన గోదావరిలో 10 పంచాయతీ లేదు. పంచాయతీ అన్న కృష్ణానదిలో ఉన్నది. మనం కూడా చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాం. మనం మా నీళ్ళు ఒక్క చుక్క కూడా మాకు అవసరం లేదు వేరే ప్రాంతానికి, కానీ మా నీళ్ళని మేము వదులుకోవడానికి మేము సిద్ధంగా లేదు. మాకే ఇచ్చేది అదే సిద్ధంగా ఉండాలి. మరి ఎట్లా అంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ పెట్టాలి. వాటర్ మేనేజ్మెంట్ పోతావా, కంట్రోల్ బోర్డు పెడతావా, ఏం పెడతాం. ఇది జరిగినట్టయితే మనం ఈ వీళ్ళు అపోహను స్ప్రెడ్ చేస్తున్నది వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్. తెలంగాణ కాకుండా అర్థం పడడానికి కామన్ మ్యాన్ తెలియదు కదా. కామన్ మ్యాన్కి అట్లనే మనకు కూడా మీ చాలా ఎత్తుకుంటే నీళ్ళు ఎక్కడ వస్తాయి ఎక్కుదామని డిసైడ్. మన నీళ్ళు రావడం కష్టం వస్తాయి ఎక్కువ తెలుసు. కానీ మనకి ఏం ఇంకో మార్గం ఎక్కడ హైదరాబాద్ మేము చదువుకున్న రోజుల్లో ఒకటి కూడా సెకండ్ ఫ్లోర్ లేకుండే, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అన్నీ నీళ్ళు నల్ల నీళ్ళు బయటకి. మరి ఇవాళ పరిస్థితి 100 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు కడుతుంది. ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం తప్పదని. అట్లాగే రేపు పొద్దున మనం అందరం కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, ఒకపాటు అమలుకోవాలి. తర్వాత మన రైతులకు మనం లిఫ్ట్ స్కీమ్స్ అలవాటు చేయడం తప్పదు. లిఫ్ట్ లేకపోతే ఆ నీళ్ళు వదిలి పెట్టుకోవాలి. నీళ్ళు పోతే సముద్రంలో పోతే లేదా తమిళనాడు మేము తీసుకుపోతాం మనకి ఇవ్వండి అయితే ఫ్రీగా తీసుకుపోతారు, పైసలు ఇస్తారు అదనమాట. అంటే చెప్పడం ఏంటంటే ఆ పని లోపల మన ఇంజనీర్లు చాలా సీరియస్గా ఇంతేకాదు. ఆ 900 గోదావరిలో 1200 TMCలో ఒక 70 TMCలు నెంబర్ 1 ప్రిఫరెన్స్ కింద తాగునీళ్ళకి ఇవ్వాలి. అంటే ప్రతి గ్రామంలో కూడా మనకి ఏంటంటే పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ తాగడానికి అనువైనటువంటి నీరు ఇవ్వాలి. అది ఎంత మంది జనాభా ఉన్నది దానికి మన సిటీస్ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి, టౌన్స్ వేరే ఉంటాయి. ఇది ఒకటి. రెండవది ఏంటంటే మిగిలిన రెండవ ప్రాధాన్యతగా మన ట్యాంక్స్, పాండ్స్, మీడియం స్కీమ్స్, మైనర్ స్కీమ్స్ డెవలప్ చేసుకోవాలి. తర్వాత పెద్ద ప్రాజెక్టు పోవాలి. ఏదేమైనా మనం అడుగుతున్నది ఏంటంటే మనకు న్యాయబద్ధమైన చట్టబద్ధమైన నీళ్ళని అడుగుతున్నాం. మనం ఆశ లేదు. దీన్ని ఇదే ప్రజలు మనం తీసుకుపోతే మనం అయితే వాళ్ళు ఏదో పై రాష్ట్రాలు ఏర్పడితే అయితే కర్ణాటక నీళ్ళు పట్టుకోకుండా ఉంటాడా, మహారాష్ట్ర పట్టుకోకుండా ఉంటాడు. న్యాయం అది.
అందుచేత ఇవాళ తెలంగాణ ఏర్పడకూడదు అని అనడం కూడా అంతే కుట్రపూత విధానం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేసీ